హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. విశాఖలో 50,000 కోట్ల అక్రమాలు బయటపడుతున్న సంచలన నిజాలు. ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆపరేషన్ వైజాగ్ 50,000 కోట్ల అక్రమాలు బయటపడ్డాయి. విశాఖ కేంద్రంలో 50,000 అక్రమాలు, భూ కబ్జాలు, టీడీఆర్ కుంభకోణాలు, అసైన్డ్ భూముల కుంభకోణాలు చేసిన వైసీపీ నేతలు, వారికి సహకరించి భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరకు వైసీపీ నేతలు, వారి అనుచరులు వేటిని వదలలేదు అని చెప్తున్నారు. చివరకు వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ను కూడా హస్తగతం చేసుకుని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు అదే పనిగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆపరేషన్ విశాఖను కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. వైసీపీ నేతల చెరలో విలువైన ప్రాజెక్టులపై అవి వారి చేతికి వచ్చిన విధానంపై కొత్త ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. వైసీపీలో నెంబర్ 2గా చెలామణి అయిన విజయసాయిరెడ్డి చేజిక్కించుకున్న విశాఖ నగర నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములు, విజయసాయిరెడ్డి ఎల్ఎల్పి కంపెనీలను ఏర్పాటు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లూలు మాల్ ప్రత్యామ్నాయ భూములు, కొందరు మంత్రులు చేతుల్లోకి వెళ్ళినట్టు మధురవాడలో 70 ఎకరాల ఎన్సీసీ భూములపై వివరాల సేకరణ ప్రారంభమైంది. మరి నిబంధనలకు విరుద్ధంగా వికలాంగులు, వృద్ధులు ఆవాసాలు నిర్మించాల్సిన ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తామని చెప్పి హయగ్రీవ సంస్థ అనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయింపజేసుకున్న సాగరనగర్లోని విలువైన 12 ఎకరాల హైగ్రీవ భూముల్లో కలెక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్తున్నారు. క్రైస్తవులకు చెందిన సిరిపుర సిబిసిఎస్సి భూములు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారుల సహకారంతో ఎంవివి సత్యనారాయణ చేతికి వచ్చాయని చెప్తున్నారు. లాక్కున్న భూముల ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే వీటితో పాటు కూడా ఎప్పుడో కేటాయించిన రేడియంట్ భూములు, అలాగే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిన బే పార్క్ హోటళ్లు, రాడిసన్ బ్లూ హోటల్ వంటి వాటిల్లో వాటాలు వైసీపీ అనుకూల పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళాయి. భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వీటిని లాక్కున్నారనే ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి తీసుకున్నట్టు తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో 10 ఎకరాలను లాక్కొని లేఅవుట్కు అనుమతులు పొందారు. సినిమా షూటింగుల కోసం ప్రభుత్వం చౌకగా కేటాయించిన భూముల్ని సైతం వీరు బ్లాక్మెయిల్ చేసి వీటిని లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఈ విధంగా చేశారంటున్నారు. ఇక అసైన్డ్ జీవో రద్దు చేద్దామా అన్నట్లయితే రాష్ట్రంలో దళితుల పొట్టకొట్టి లక్షల కోట్ల విలువైన లక్షల ఎకరాల అసైన్డ్ భూములను భూస్వాములు, వైసీపీ నేతలు, అధికారుల పరం చేసిన జీవో నెంబర్ 596 రద్దు చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు. దళితులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారంటున్నారు. విశాఖ కేంద్రంగా మాజీ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి బృందం వందల ఎకరాల అసైన్డ్ భూములకు స్కాములకు పాల్పడింది అని చెప్తున్నారు. దీంతో ఆయనకు ఆ పదవి నుంచి తప్పించి సెలవుల్లోకి పంపించారని చెప్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కబ్జా చేశారంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారు బాతిగుడ్డు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను విజయసాయిరెడ్డి కబ్జా చేశారట. ఆయన పెద్దల్లుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షన ముఖ్య అనుచరుడు, ఎస్ఆర్ వ్యాపార సంస్థల అధినేత గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారట. వైఎస్ జగన్ ప్రాపకం కోసము నిబంధనలకు విరుద్ధంగా కడప స్టేడియం పేరిట 40 కోట్ల రూపాయలకు పైగా అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేయటం వివాదాస్పదమైంది. ఇక అసోసియేషన్ ఎఫ్డీలను ఇష్టానుసారంగా వాడేయడంపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక ఫిల్మీ క్లబ్ లాక్కున్నారంటున్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్లో ఫిలిం నగర్ క్లబ్కు అనుసంధానంగా విశాఖలో నడుస్తున్న విశాఖ ఫిల్మీ నగర్ క్లబ్ను వైసీపీ పెద్దలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారట. గత ప్రభుత్వం రామానాయుడు స్టూడియో కింద కేటాయించిన 5 ఎకరాలను 10కి పెంచుతామని క్లబ్ పాలకవర్గంలో దూరిన వైసీపీ నేతలు చివరకు ఆ 5 ఎకరాలను కేటాయింపును రద్దు చేసి కమిషన్ కోసం సభ్యుల డబ్బులతో ప్రైవేటు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు.
సో ఈ విధంగా విజయసాయిరెడ్డి స్కెచ్లో భాగంగా మెరైన్ బోర్డు చైర్మన్గా చేసిన కాయల వెంకటరెడ్డి క్లబ్ అధ్యక్ష స్థానంలోకి రాగా అనుచరుడైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి క్లబ్ కోశాధికారి అయ్యారని అయితే చెప్తూ ఉన్నారు.